మీడియా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. గత 3 నెలలుగా మా కూతురు కనిపించడం లేదు. ఎంత పోలీస్ కేసు పెట్టినాము, ఫోక్సో కేసు అయిందని చెప్పేసి ఫోటోల్లో కేసు పెట్టినాము, 2 టౌన్లో కేసు పెట్టినాము. కానీ ఇప్పటి వరకు మా పాప జాడ తెలియలేము. పాప వయసు వచ్చేసి 15 ఏళ్ళు, 9th క్లాస్ పూర్తయింది. నా పేరు అనుషాబాయ్, మా కూతురు పేరు లావణ్యశ్రీ. మేము రామ్నగర్లో ఉంటున్నాం సార్. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరిగి సాలైపోయింది. కలెక్టర్ సార్ దగ్గర 3 సార్లు అర్జీ ఇచ్చినాం, స్పందనలో 4 సార్లు ఇచ్చినాం, డిఐజీ మేడం దగ్గర పోయినాం. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మేడం, నా యొక్క నమస్కారం అంటే మేము తల్లిదండ్రులుగా మేము ఎంత బాధపడుతున్నామో, మా కూతురు ఉందా లేదా అనేసి ఎవ్వరు మాకు పట్టించుకోవడం లేదు. స్టేషన్ల చుట్టూ తిరిగి సాలైపోయింది. మాకైతే వాడు వేరే వాడు తెలిసి మా ఓడలో పనిచేసే నా కొడుకు మా పాపను పిలిచిపోయినాడు సార్. మేము ఎక్కడెక్కడ పోయినా కూడా మనకి ఎటువంటి న్యాయం జరగలేదు. 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఒక మేనర్ బాలికని ఈ రోజు వరకు కనీసం ఎక్కడుందనేది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. తల్లిదండ్రులు ఇద్దరిని తిప్పిస్తూనే ఉన్నారు, రోజు మేము తిరుగుతూనే ఉన్నాము. కానీ మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు సార్. కానీ మీరు ఎక్కడున్నా నా అట్లా తల్లిదండ్రులు ఇంకొక పిల్లలకు జరగకూడదు, నా బాధలు అనేది ఎవరికి పడకూడదు. ఎక్కడున్నా కూడా అందరూ కలిసి మమ్మల్ని న్యాయం చేసి మా పాప ఎక్కడుందో అని మమ్మల్ని వెతికియండి. మీరు ఇంత ముందు కంప్లైంట్ చేశారు కదా సార్ వాళ్ళకి, అక్కడ మీకు ఏం చెప్పారు? వాళ్ళు చేస్తామన్నారు, మాతో వచ్చేసి ఫోక్సో కేసు పెట్టినామన్నారు. కానీ వాడైతే ఫోక్సో కేసు అయితే పెట్టలేదు సార్. వాడు ఒక్క రోజు కూడా రిమాండ్కి పోలేదు. వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ రోజు సాయంత్రంకి వాడు బయటకు వచ్చేసినాడు. మా పాపని ఎక్కడో విజయవాడలో చదువుకున్న పాపని మాయ మాటలు చెప్పేసి మేనర్ బాలికని మళ్ళా తీసుకుని వెళ్ళిపోయినాడు సార్ వాడు. ఎవిడెన్స్ చూపించండి అవి సార్. ఇది వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో పెట్టినాము అర్జీ, ఇది 2 టౌన్ లో పెట్టినాము, ఇది వచ్చేసి డిఐజీ మేడం దగ్గర పెట్టినాము. ఇది పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సార్. వాళ్ళు అంటున్నారు పాపకి 20 ఏళ్ళు ఉంది, 25 సంవత్సరాలు ఉందని మమ్మల్ని డూప్ చేస్తున్నారు. కాదు సార్, పాప 2010లో పుట్టింది, బత్తలపల్లి హార్ట్ హాస్పిటల్. ఇది రియల్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సార్ పాపది. పాపది ఆధార్ కార్డు. ఇది వచ్చేసి 4 టౌన్ లో ఈ సెక్షన్ల కింద మేము కేసు పెట్టినామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసినాం. మాకైతే 4 టౌన్ నుంచి చాలా మోసం జరిగింది. ఈ సెక్షన్ల కింద మాకు కేసు పెట్టినాము. 10 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పినట్టు చేశారు. కానీ అదైతే కాదు సార్, ఒక్క రోజుకే వాడు రిమాండ్ నుంచి బయటకు వచ్చేసినాడు. ఆ తర్వాత తెలిసింది సార్. వెంటనే మేము స్పందనకు పోయినాం. కానీ స్పందన నుంచి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎస్పీ సార్ దగ్గర పోయినాము, డిఐజీ మేడం దగ్గర పోయినాము. ఇది సార్ మేనర్ బాలికని అదృష్టం అయిందని చెప్పేసి పేపర్ కేసినారు. కానీ ఇద్దరికి అరెస్ట్ చేసినామన్నారు. ఎవరికి అరెస్ట్ చేసినారు? ఎవరికి అరెస్ట్ చేయలేదు సార్. నా కొడుకు ఆ రోజే సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసినాడు. వచ్చి మళ్ళీ వెంటనే అదే పని చేసినాడు సార్. ఈ సెక్షన్ లో కూడా పెట్టినామని చెప్పి ఫోటోలో సాయినాథ్ సార్ వచ్చేసి ఇది పెట్టినామమ్మా, ఈ సెక్షన్ కింద పెట్టినాం మీకు అని చెప్పేసి ఏదో తెల్ల కాగితం మాకు ఇచ్చినారు సార్. ఒకటి దయచేసి మాకు న్యాయం జరగండి. మేము చదువుకోలేదు, కానీ మేమైతే కష్టపడి మా పిల్లలను చదివించుకుంటాం, మేమేదో హోటల్లో పని చేసుకుంటాం. నా లాంటి తల్లిదండ్రులు ఇంకొకరు బాధపడకూడదు సార్. కానీ దయచేసి మా లాంటి తల్లిదండ్రుల్ని, మా పాపను మనం ఒప్పించి ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాను సార్. గౌరవమైన ముఖ్యమంత్రి సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి వేడుకుంటున్నాను సార్. ఎక్కడున్నా మా లాంటి తల్లిదండ్రుల్ని ఇంకొక ఎవరు చేయకూడదు సార్. ఇలాంటి నా కొడుకులు ఎరేయండి సార్. ఇదే సార్ నేను కోరుకుంటున్నది. నమస్కారం సార్. మొత్తం మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మాకు ఎన్ని చుట్లు తిరిగినా కూడా మా చెప్పులు ఎరిగిపోయినా కానీ మాకు న్యాయం జరగలేదు. మాకు ఎక్కడున్నా కూడా నా కూతురికి నాకు అడ్వర్ట్ చేసినట్లు అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను సార్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.